జై శ్రీరామ్. ఓల్డ్ సిటీలో హైడ్రా గత కొన్ని రోజులుగా చాలా హడావిడి చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత చేస్తున్నారు, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అని లోతుగా పరిశీలిస్తే అర్థమైన కుట్ర ఏంది అంటే ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రనే ఎస్ఐఆర్ రూపంలో ప్రభుత్వం ఏదైతే ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నదో ఆ ఎస్ఐఆర్లో బిఎల్ఓల బదులు ఎంఐఎం కార్యకర్తలే ఫాములు నింపి లాగిన్ ఐడి పాస్వర్డ్లు తీసుకొని మొత్తం ఎంఐఎం పార్టీ చేతులలోకి ఇచ్చేశారు ప్రభుత్వం. ఈ కుట్ర ఎట్లా బయటపడ్డది అంటే నిన్న నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఎస్ఐఆర్ ఫాము ఏఎంఐఎం పేరు మీద ఎంఐఎం వాళ్ళే ఎస్ఐఆర్ ఫామ్ పంచిపెడుతున్నారు. ఇక్కడ రెండు ఫామ్స్ ఉన్నాయి. ఒకటి ఎంఐఎం పార్టీ పేరు మీద ఒక ఫామ్ ఇస్తున్నారు, అట్లాగే సిఇఓ తెలంగాణ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫామ్ ఒకటి. ఇది ఒరిజినల్ ఫామ్. కానీ ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్ఐఆర్ ఫామ్ పేరు మీద ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళ వివరాలను తెలుసుకొని వీడు మనకు ఓటేస్తాడా ఓటేయడా అని తెలుసుకొని దాన్ని బట్టి ఆ ప్రాసెస్ చేయమని బిఎల్ఓలో లాగిన్ ఐడీలు కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకొని బెదిరించి వాళ్ళు ఈరోజు చాలా దారుణాలకు పాల్పడుతున్నారు. కానీ ఇదంతా బయటకు తెలిసి ఎక్కడ హిందువులు వెంటబడతారు, ఎక్కడ హిందువులు తిరగబడతారు అని భయపడి హడావిడి చేస్తున్నది. హైడ్రా హడావిడి చేసి ప్రజల యొక్క దృష్టిని ఓల్డ్ సిటీలో హైడ్రా అదేదో కూల్చివేతలు చేస్తున్నది, ఆక్రమణలు చేస్తున్నది, రోడ్లు ఖాళీ అయిపిస్తున్నది, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేస్తున్నదని ఒక మసియూసి మారడికా చేసే ప్రయత్నం జరుగుతున్నది. సిఇఓ తెలంగాణ వెబ్సైట్లో బిఎల్ఓల వివరాలు ఉన్నాయి. దయచేసి మీ పోలింగ్ బూత్లో ఉన్న బిఎల్ఓకి ఫోన్ చేయండి. మీ ఫామ్స్ ఒక్కటి కూడా మిస్ చేయకండి. లేకుంటే ఓల్డ్ సిటీలో హిందూ అనేటువంటి ఒక్కరికి కూడా ఓటు ఉండదు రాబోయే రోజులలో. సో దయచేసి అర్థం చేసుకోండి. వేరే ఎవ్వరు వచ్చి మిమ్మల్ని కాపాడరు, మీరే కాపాడుకోవాలి. ఇదంతా మనం దయచేసి అర్థం చేసుకొని మన బిఎల్ఓలు ప్రతి బూత్లో ఉన్న బిఎల్ఓలను వెంటనే ఫోన్ చేసి ఎస్ఐఆర్ ఫామ్స్ నింపండి. జై శ్రీరామ్.